నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. నేను శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాసలీలల పెన్ డ్రైవ్ కేసులో కీలక మలుపు. తనపై తప్పుడు కేసులు పెట్టారన్న ప్రజ్వల్. సమత్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేత. సోమ్ డిస్టిలరీస్ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చింది. మద్యం తయారీ సంస్థ అనుమతి సరికాదన్న క్రిషాంక్. మిర్యాలగూడలో వెలుగులోకి నకిలీ విత్తనాల వ్యవహారం. 4గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో సోమవారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 49 మంది పోటీలో ఉండగా కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, భారస అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, భాజపా నేత ప్రేమేందర్ ప్రధానంగా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వరంగల్ నుంచి సుధాకర్ మనకి పోలింగ్ సరళి గురించి సమాచారాన్ని అందిస్తారు. సుధాకర్, చెప్పండి, స్థానికంగా పోలింగ్ సరళి ఎలా సాగింది? లక్ష్మి, తెలంగాణ రాష్ట్రంలో నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన నేపథ్యంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 ఉమ్మడి జిల్లాలో కలుసుకొని మొత్తంగా చూస్తే 4,63,839 మంది పట్టభద్రులు ఈ రోజు ఓటు హక్కు వినియోగించడానికి ముందుకెళ్లారు. ఇందులో చూసుకుంటే మాత్రం ఉమ్మడి 3 జిల్లాలు చూసుకుంటే మాత్రం టోటల్ గా 65% ఈ రోజు ఓటింగ్ జరిగింది. అదే చూసుకుంటే మాత్రం వరంగల్ జిల్లాలో చూసుకుంటే ఈ రోజు జరిగిన పోలింగ్ లో మాత్రం ఎక్కడ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నారు, ఎక్కడ ఏజెన్సీ ప్రాంతాలకు పోలింగ్ చేయడం కదా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఉదయం ఎక్కడ పోలింగ్ స్టార్ట్ అయిందో పోలింగ్ కంప్లీట్ అయ్యే వరకు టోటల్ ఎన్నికల పోలింగ్ సెంటర్ దగ్గర మొత్తం 140 సెక్షన్ ఏర్పాటు చేయండి. 5గురు కంటే ఎక్కువ ఎవరున్నా మాత్రం వాళ్ళ అక్కడి నుంచి పక్కకి తరలించే ప్రయత్నం చేశారు పోలీసులు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఏజెన్సీ ప్రాంతాలలో పోలింగ్ ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఉండడం కోసం, అంతేకాకుండా ఎవరు డబ్బులు ఇచ్చి ఓటర్లను ప్రలోభాలు చేయకుండా ఉండడం కోసం మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వరంగల్ చూసుకుంటే మాత్రం మొత్తంగా చూసుకుంటే వరంగల్ లో మాత్రం ఓటర్లు మాత్రం 1,73,413 మంది ఉన్నారు. అందులో పురుషులు వచ్చేసి 1,08,349 మంది, మహిళలు వచ్చేసి 65,663 మంది. ఇది వరంగల్ వ్యాప్తంగా. అయితే నల్గొండ జిల్లా చూసుకుంటే మాత్రం మొత్తం ఓటర్లు 1,66,448 మంది ఉండగా పురుషులు మాత్రం 1,06,574 మంది ఉన్నారు. మహిళలు వచ్చేసి 59,274 మంది. ఖమ్మం జిల్లా రాష్ట్రం చూసుకుంటే మాత్రం 1,23,980 మంది మొత్తం ఓటర్లు ఉండగా అందులో పురుషులు వచ్చేసి 73,266 మంది, మహిళలు వచ్చేసి 50,715 మంది. సో మొత్తంగా చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా 4,63,839 మంది ఓటర్లు ఈ రోజు పట్టభద్రులు ఎన్నికలకు ముందుకెళ్ళింది. అయితే ఇదంతా చూసుకుంటే మాత్రం 70% కూడా ఓటింగ్ కాలేదు. గతంలో పోల్చుకుంటే ఈ తర్వాత ఓటింగ్ శాతం తక్కువ జరిగింది. 65% మాత్రమే ఓటింగ్ జరగాలనుకోవచ్చు సెలక్షన్. ఓకే, రైట్. అయితే ఎంత శాతం మేర పోలింగ్ జరిగింది? ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మాత్రం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరిగింది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఉదయం నుంచి అంటే ఎండ తీవ్రత మధ్యాహ్నం ఎక్కువ ఉండడం మాత్రం ఉదయం నుంచి ఓటర్లు ఓటు వేయడానికి కొంచెం బాగా తీశారు. ఈ నేపథ్యంలో మాత్రం 11-12 గంటల మాత్రం ఓటు బాగా స్పీడ్ జరిగింది. 11-12 గంటల సమయం తర్వాత ఓటర్లు మాత్రం ఓటు వేయడానికి శుభ్రంగా లేకుండా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అన్నకొండ కేయూ అంటే ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మాత్రం కొంతమంది ఓటర్లను డబ్బులు ఇచ్చి ప్రలోభాలు చేస్తున్న విషయం తెలిసి అక్కడికి పోలీసులకు జరిగింది. ఆ పోలీసులు అక్కడ వెళ్ళిన నేపథ్యంలో అక్కడికి ఆ ఓటర్లకు ఎవరు డబ్బులు ఇచ్చి ప్రలోభాలు చేస్తున్నా అటువంటి సంఘటన వల్ల కొంతమంది ఓటు వేయలేకపోయారు. అంతేకాకుండా కొంతమందికి ఓటుకు అమౌంట్ డబ్బులు ఇచ్చారని మరికొంత ఇవ్వలేదని చెప్పి కొంతమంది ఓటు హక్కు వినియోగకుండా సుముఖం లేని పరిస్థితి నెలకొంది. ఓకే, అయితే ఓటింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగానే జరిగిందా? అంటే 3 జిల్లాల పరిధి చూసుకుంటే మాత్రం ఓటింగ్ మాత్రం ప్రచారం జరిగింది. కానీ నల్గొండలో మాత్రం స్వతంత్ర అభ్యర్థి మీద మాత్రం దాడి చేయాలని చెప్పడం సంఘటన నెలకొంది. అయితే అక్కడ డబ్బులు ఇచ్చే ప్రలోభాలు చేస్తుందని చెప్పి స్వతంత్ర అభ్యర్థి వచ్చి అక్కడ వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రం అతను దాడి చేసిన మాత్రం అది ఒక వాయిస్ అయితే బయటకు వచ్చింది. అది ఎంతవరకు సజం, అది నిజమా కాదనేది ప్రకటన. అయితే బయట ప్రపంచం మాత్రం ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరున్నారో ఈ అధికార పార్టీకి సంబంధించిన 3 పార్టీలు బంధ ఉన్న నాయకులు మాత్రం కొంతమంది మాత్రం ఓటర్లను సొమ్మించుకుంటే డబ్బులు ఇచ్చుకుంటూ ప్రలోభాలు చేసుకుంటూ మాకు ఖచ్చితంగా ఓటు
ఓటేయండి అనే ప్రక్రియ చెప్పుకోవచ్చు. ఏదైనా మాత్రం ముగ్గురు పార్టీలు అంటే ఈ 3 పార్టీలు బరిన వ్యక్తులు మాత్రం ఒక బీఆర్ఎస్ పార్టీ చెందిన వ్యక్తి మాత్రమే ఎక్కడ పోలింగ్ సెంటర్ అక్కడికి వెళ్ళేసి ఏ విధంగా ఓటు కొనసాగుతున్నాయి, ఏ విధంగా ఓటు పడుతున్న ప్రక్రియ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ చెందిన తీర్మానం వల్ల మాత్రం అంతంత మాత్రం బయటికి వెళ్ళింది. బీజేపీకి సంబంధించిన ప్రేమేంద్ర మాత్రం బయటికి రాదు. ఏదో వెళ్తున్నా అనే విధంగా వెళ్ళి ఆ పోలింగ్ చూసారు తప్ప ఖచ్చితంగా ఓటేయండి నాకు గెలిపోయింది మాత్రం ఎక్కడ సాగట్లేవు. కానీ ఈ 3 పార్టీల బదులు చూస్తే మాత్రం ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాకేష్ రెడ్డి మాత్రమే ప్రత్యేక కేంద్రం అనేది అన్ని జిల్లాలు నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ ఈ 3 జిల్లాలు పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాల్లో ఏ విధంగా ఓట్లు ఇస్తున్నారో ఈ విధంగా వారి పరిశీలన జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుధాకర్. రాసలీలల పెన్ డ్రైవ్ కేసులో తొలిసారి స్పందించారు జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ. ఈ కేసులో తాను పోలీసులకు సహకరిస్తానని స్పష్టం చేశారు. మే 31వ తేదీ ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరవుతానని తెలిపారు. న్యాయ వ్యవస్థలపైన, చట్టాలపైన తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు ప్రజ్వల్. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆరోపించారు. రాసలీలల కేసుపై స్పందిస్తూ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ಹಾಗಾಗಿ ನಾನು ಫಾರಿನ್ ಹೊರಟಾದ ಮೇಲೆ 3-4 ದಿನದ ನಂತರ ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ನೋಡುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ನೋಡುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನಗೆ ಈ ಮಾಹಿತಿ ದೊರಕುವಂಥ ಕೆಲಸ ಆಯಿತು. ಮಾಹಿತಿ ದೊರಕಿದ ಮೇಲೆ ನಂತರ SITನೂ ಕೂಡ ಏನು ಒಂದು ನೋಟಿಸ್ ಕೊಡುವಂಥ ಕೆಲಸ ಮಾಡಿತು. ಆ SIT ನೋಟಿಸ್ಗೂ ಕೂಡ ನಾನು ಎಕ್ಸ್ ಖಾತೆ ಮುಖಾಂತರ ಮತ್ತು ನನ್ನ ಲಾಯರ್ ಮುಖಾಂತರ ನಾನು 7 ದಿನ ಸಮಯ ಅವಕಾಶ ಕೇಳಿದ್ದೆ. 7 ದಿನ ಸಮಯ ಅವಕಾಶ ಕೇಳಿದ ಮೇಲೆ ಕೂಡ ಅದು ಮಾರನೇ ದಿನನೇ ಏನು ಕಾಂಗ್ರೆಸ್ಸಿನ ಹಿರಿಯ ನಾಯಕರಾದಂಥ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರು ಮತ್ತು ಹಾಗೂ ಎಲ್ಲ ಹಿರಿಯ ನಾಯಕರುಗಳು ಏನು ಓಪನ್ ವೇದಿಕೆಗಳಲ್ಲಿ ಈ ಒಂದು ವಿಚಾರಗಳನ್ನ ಪ್ರಚಾರ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ಚರ್ಚೆ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ಒಂದು ರಾಜಕೀಯದ ಪಿತೂರಿ ಮಾಡೋಂಥ ಕೆಲಸನ ಮಾಡಿದ್ರು. ಇದೆಲ್ಲ ನೋಡಿದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಡಿಪ್ರೆಷನ್ಗೆ ಹೋಗುವಂಥ ಕೆಲಸ ಆಯಿತು, ಐಸೋಲೇಷನ್ಗೆ ಹೋಗುವಂಥ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡೆ. ಹಾಗಾಗಿ ನಾನು ಮೊದಲನೇದಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಿದೆ, ದಯವಿಟ್ಟು ಕ್ಷಮಿಸಿ ಅಂತ ಕೇಳಿದೆ ನಾನು. ಅದಾದ ನಂತರ ಹಾಸನಲ್ಲೂ ಕೂಡ ಕೆಲವು ಶಕ್ತಿಗಳು ಎಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿಕೊಂಡು ಇವತ್ತು ನನ್ನ ಮೇಲೆ ರಾಜಕೀಯದ ಒಂದು ಪಿತೂರಿ ಮಾಡುವಂಥ ಕೆಲಸ ಮಾಡುವಂಥದ್ದು ಇರ್ಬೋದು. ರಾಜಕೀಯವಾಗಿ ನಾನು ಏನು ಬೆಳೀತಾ ಇದ್ದೀನಿ, ನನ್ನ ಕುಗ್ಗಿಸ್ಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಇವತ್ತು ಏನೇನೋ ಒಂದು ಪ್ರಕರಣಗಳಲ್ಲಿ ಅವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಭಾಗಿಯಾಗುವಂಥ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡಿಕೊಂಡ್ರು. ಹಾಗಾಗಿ ಇವನ್ನೆಲ್ಲ ನೋಡಿದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇದ್ದಿದ್ದು ಇನ್ನೂ ಒಂದು ಆಘಾತ ಆಗೋಂಥ ಕೆಲಸ ಆಗಿ ನಾನೇ ಒಂಚೂರು ದೂರ ಇದ್ದೆ. ಹಾಗಾಗಿ ಯಾರು ಕೂಡ ಇದ್ರ ಬಗ್ಗೆ ತಪ್ಪು ತಿಳಿಯೋದು ಬೇಡ. ನಾನೇ ಖುದ್ದಾಗಿ ಶುಕ್ರವಾರ ಏನು 31ನೇ ತಾರೀಕು 10 ಗಂಟೆಗೆ SIT ಮುಖಾಂತರ SIT ಮುಂದೆ ಬಂದು ನಾನು ಸಂಪೂರ್ಣ ಈ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ಗೆ ಸಹಕಾರ ಕೊಡೋ ಮುಖಾಂತರ ನಾನು ಇದಕ್ಕೆ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಉತ್ತರ ಕೊಡೋಂಥ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ. ಹಾಗೆ ನ್ಯಾಯಾಲಯದ ಮೇಲೆ ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ಕೂಡ ನಾನು ಈ ಒಂದು ಏನು ಸುಳ್ಳಿನ ಪ್ರಕರಣಗಳಿದಾವೆ, ಈ ಸುಳ್ಳು ಪ್ರಕರಣದಿಂದ ಆಚೆ ಬರೋಂಥ ಕೆಲಸನ ನ್ಯಾಯಾಲಯದ ಮುಖಾಂತರನೇ ಮಾಡ್ಕೋತೀನಿ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ನನ್ನಲ್ಲಿ ಏನಿದೆ. ಹಾಗೂ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮತ್ತು ಜನರ ಆಶೀರ್ವಾದ, ನನ್ನ ಕುಟುಂಬದ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾನು ಈ 31ನೇ ತಾರೀಕು ಶುಕ್ರವಾರ ನಾನು SIT ಮುಂದೆ ಬರ್ತೀನಿ. ಬಂದ ನಂತರ ನಾನು ಇದಕ್ಕೆಲ್ಲದಕ್ಕೂ ಕೂಡ ಈ ಒಂದು ಇದಕ್ಕೆ ತಲೆ ಎಳೆಯುವಂಥ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ. ನನ್ನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇರಲಿ ಅಂತ ಹೇಳಿ ನಿಮ್ನೆಲ್ಲರನ್ನೂ ಕೋರ್ತಾ ನಾನು ಧನ್ಯವಾದ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟ. వర్షంతో రేకులు కూలి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సమత్ కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్. ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిన్న ఒక్కరోజే అకాల వర్షానికి 14 మంది మరణించారని తెలిపారు. ఆ 14 మంది బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ₹10 లక్షల ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తయారు చేసిన కల్తీ మందు తాగి మధ్యప్రదేశ్లో 24 మంది చనిపోయారన్నారు మన్నే క్రిషాంక్. కల్తీ మందు తయారు చేస్తున్నారని మధ్యప్రదేశ్లో ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థను బ్యాన్ చేశారని తెలిపారు. సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల మందు విరాళాలు ఇచ్చిందని ఆరోపించారు. అందుకనే ఇప్పుడు ఆ సంస్థ మందును తెలంగాణలో అమ్మడానికి అనుమతి ఇచ్చారన్నారు మన్నే క్రిషాంక్. కల్తీ మందు జైరీలా షరాబ్ తాగి చనిపోయిన తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ అనే సంస్థను, వాళ్ళ ట్యాంకులను అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది, అధికారులు సీజ్ చేయడం జరిగింది. అలాంటి అక్రమ మద్యం చేస్తున్న సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు విరాళాలు వస్తున్నాయి కాబట్టి 1,35,00,000
25 లక్షల రూపాయలు పదే పదే ఎన్నికల కోసం వాళ్ళకి ఫండింగ్ వస్తున్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన ఎందుకంటున్నామంటే ఇక్కడున్న మీడియా ప్రశ్నించినా రాసినా కూడా దబాయించి, లేదు మీరు అట్లా రాస్తే, మీరు నిజాలు రాస్తే మీ మీద పరువు నష్టం దావా వేస్తాం, 100 కోట్లు అంటే భయపడిపోతాం కావచ్చు, అందుకే మీడియా రాయదు అని అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రి అబద్ధాలు చెప్తూ ఇవాళ కొత్త బియర్ కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. ఎలాంటి బియర్ కంపెనీ? మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలై, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలై, అక్కడ కల్తీ మద్యం, దేశీదారు అని అంటారు, కంట్రీ లిక్కర్. ఎవ్వరు గూగుల్లో కొట్టినా సోమ్ డిస్టిలరీ కంట్రీ లిక్కర్ అని కొడితే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఇవ్వండి. ఈ ఫండ్స్ అనేటివి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వెళ్తే ప్రతి సంవత్సరం ఈ మందు అమ్మే, ఈ బియర్ అమ్మే కంపెనీ ఎన్ని రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అని స్పష్టంగా మీకు కనబడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్న పత్రిక, వైర్ అనే సంస్థ. వైర్ అనే సంస్థ వాళ్ళు కూడా రాసిన హెడ్డింగ్ చూడండి మీరు. సిసిఐ రేడ్స్ అసోసియేట్ ఆల్కహాల్స్ సోమ్ డిస్టిలరీస్. సోమ్ డిస్టిలరీ మీద రేడ్ జరిగింది. ఎందుకు అంటే ద ఇన్వెస్టిగేషన్ ఇస్ లుకింగ్ ఎట్ ప్రైస్ ఫిక్సింగ్ ఆఫ్ సో కాల్డ్ కంట్రీ లిక్కర్ or low price locally made alcohol. Country అనకాపల్లి శాంతి భద్రతల పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు జిల్లా ఎస్పీ. పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఎన్నికల వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌంటింగ్ రోజు 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ ఈవినింగ్ కన్నా ప్రకటించుకోవాలి. ఎగ్జిట్ పోల్స్ చూసి ఎవరైనా బాగుండలే కానీ ఎవరైనా అక్కడైనా ఒకటి సందర్భంగా ఉండొచ్చు. అలాంటి బాగుండేయాలని కూడా మనం నియంత్రణలో పెట్టుకోవాలి, సమయంలో పాటించాలి. అలాంటి అవసరం ఎంతైనా ఉంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి అతి కొద్ది జిల్లాల్లో వైలెన్స్ లేకుండా ఎంతవరకు పూర్తి చేసినటువంటి జిల్లాల్లో మన అనకాపల్లి ఉండడం అందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులకు సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. కలెక్టర్ మాధవిలత శ్రీ వెంకటేశ్వర ఆనం కళాక్షేత్రంలో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు అవగాహన కల్పించారు. ఎన్నికల కౌంటింగ్ విధులు నిర్వహించే అధికారులు ఎటువంటి తప్పిదాలు లేకుండా సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలన్నారు. ఈ శిక్షణా సమావేశానికి 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న మొత్తం 1100 మంది పాల్గొన్నారు. సెకండ్ ట్రైనింగ్ ఉంది. ఎక్కడ ఉంది? నన్నయ్య యూనివర్సిటీలో ఉంది. ఎన్నింటికి రిపోర్ట్ చేయమన్నాం? 9 o'clockకి రిపోర్ట్ చేయమన్నాం. యూ హ్యావ్ టు రిపోర్ట్ 9 o'clock షార్ప్ డే. ఇందులో ఏంటి అంటే మనకి నన్నయ్య యూనివర్సిటీలో ట్రైనింగ్ ఉంటుంది, మీకు గైడ్ కాలేజ్లో పార్కింగ్ ఉంటుంది. ఓకే, ఎవ్రీబడి నోట్ డౌన్ దట్. మీకు ఎవరైనా డ్రాప్ చేసేస్తారు అంటే దే కెన్ డ్రాప్ దేర్ అండ్ గో. మనకేంటి అంటే ఇట్ ఈస్ లైక్ రిహార్సల్స్ ఫర్ ది 4th June. అండ్ మనకి మొత్తం అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి అంతా చాలా 3 tier సెక్యూరిటీ ఉంది. ఆ మెయిన్ గేట్ లోపల నుంచి ఎవరి వెహికల్ కూడా అలౌ చేయరు, ఎక్సెప్ట్ ఒక 10 vehicles హూ హ్యావ్ పాసెస్. సో ఇంతమంది అక్కడ వస్తారు కాబట్టి మీరు వస్తారు, మైక్రో అబ్జర్వర్స్ వస్తారు, మొత్తం కలిపి దాదాపు 2500 మంది దాకా వస్తారు. సో వీ కెనాట్ అలౌ ద వెహికల్స్ ఇన్సైడ్. సో మీ అందరికీ కూడా పార్కింగ్ ప్లేసెస్ గైడ్ కాలేజ్. సో గైడ్ కాలేజ్ నుంచి వెహికల్స్ పెడుతున్నాము, బస్సెస్ ఉంటాయి అక్కడ. బస్సెస్ నుంచి షటిల్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది నన్నయ్య యూనివర్సిటీకి. ఓకే, సో సెకండ్ మీరు వచ్చినప్పుడు కూడా యూ హ్యావ్ టు పార్క్ ఆల్ యువర్ వెహికల్స్ ఇన్ గైడ్ కాలేజ్. అక్కడ పోలీసు కూడా అది ఒక రిహార్సల్స్ లాగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ రిగార్డింగ్ ద పార్కింగ్. దెన్ అక్కడికి వచ్చిన తర్వాత మీకు బోర్డ్స్ పెడతారు. ఆ రోజుకి నైట్ ర్యాండమైజేషన్ చేసి ఇస్తాము.
మీరు బోర్డ్స్లో చూసుకొని మీరు ఏ ఏసీకి మీరు అలాట్ అయ్యారో చూసుకొని అక్కడ సైనేజ్ బోర్డ్స్ పెట్టుకొని మీరు ఆ ఏసీ హాల్లోకి వెళ్తారు. దేర్ ఆల్మోస్ట్ విల్ బి గివింగ్ పర్సనల్ ట్రైనింగ్ ఫర్ ది ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్, ఈటీపీబీఎస్సీ. అకాల వర్షానికి నష్టపోయిన బాధితులను ఆదుకుంటామన్నారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. తిమ్మాజిపేట మండలంలోని మారేమల్లిలో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కోళ్ల ఫారాలు, కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మలు రవి బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నకిలీ విత్తనాల ముఠాను మిర్యాలగూడ పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 25వ తేదీన పోలీసుల తనిఖీలలో ఈ నకిలీ పత్తి విత్తనాల వ్యవహారం బయటపడింది. దీనిపై దృష్టి సారించిన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే వినుకొండ మాచర్ల నుంచి మంచిర్యాల జిల్లా మందమర్రికి తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. 5 లక్షల విలువ చేసే 6 బస్తాల విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలోని 4గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు జిల్లాలో అనేకమైనటువంటి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టడానికి. ఈ క్రమంలో మన మిర్యాలగూడ డివిజన్లో మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు ఎస్ఐ రవికుమార్ వాళ్ళ సిబ్బందితోటి వీళ్ళు ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి మొన్న 25వ తారీఖున నందిపాడు క్రాస్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అతన్ని చెక్ చేయడం జరిగింది. పోలీస్ పార్టీని చూసి అతను పారిపోగా అతను అక్కడ వదిలిపెట్టిపోయినటువంటి అందాజా 260 కేజీల పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాన్ని కనుగొనడం జరిగింది. దీంతో ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి వాటిని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వారిచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేసి ఈ ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలించగా దీంట్లో ఈ రోజు వరకు మేము ఈ 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇటు మంచిర్యాల జిల్లా మందమర్రి దగ్గరికి సప్లై చేస్తున్నటువంటి 4 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంది. దీంట్లో ఈ జగదీశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇతను ఇంకా పరారీలో ఉన్నాడు. మేము ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళలో మణికంఠ, తర్వాత మల్లికార్జున్, సాంబశివరావు అండ్ శ్రీరంగం. దీంట్లో ఈ మణికంఠ, మల్లికార్జున్, సాంబశివరావు అండ్ మల్లికార్జున్ వీళ్ళిద్దరు కూడా మందమరి దగ్గర ఉంటారు. వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ లోకల్ పీపుల్ దగ్గర భారీ ఎత్తున పత్తి చేలు కౌలకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అదే ఆ భాగంలోనే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ వినుకొండ ఏరియాలో, తర్వాత మాచర్ల ఏరియాలో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా అక్కడి నుంచి నకిలీ పత్తి విత్తనాలు తెప్పించుకొని ఇక్కడ మందమరి ఏరియాలో రైతులకి సప్లై చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రాకెట్ అంతా బ్రేక్ చేసి చాలా షార్ట్ పీరియడ్లో 25వ తారీఖున మాకు నకిలీ పత్తి విత్తనాలు దొరికితే అటు ఇటుగా ఒక 24-48 అవర్స్లో ఈ మొత్తం రాకెట్కి సంబంధించిన అందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ని, ఎస్ఐ రవికుమార్ని, సిబ్బంది వెంకటేశ్వర్లు, మిగతా అందరినీ కూడా జిల్లా అధికారి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. సో ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే ఎరువులు, విత్తనాల కోసం రైతులు గంటల తరబడి భారీ క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. కామారెడ్డిలోని గాంధీగంజ్ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకి పరిస్థితి నెలకొంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అధికారుల తీరుపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు. చాలని విత్తనాల పంపిణీ చేస్తున్నారని వాపోతున్నారు. బ్లాక్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మళ్ళీ మొత్తం 3 లైన్లు ఉన్నాయి. మళ్ళీ గ్రీన్ పైన అని మళ్ళీ మీద కంప్యూటర్ 1 గంట సేపు 2 గంటల సేపు మళ్ళీ ఇక్కడ లైన్ తీసుకున్నానికి 3 అవర్స్ పట్టింది. మొత్తం మీద 12 అవుతుంది. ఇప్పుడు సుమారుగా మేము 7 డేస్ అంత ఘోరమైన పరిస్థితి. మళ్ళీ వాటర్ లేవు, మళ్ళీ టెంట్ లేవు. అంటే వాటర్ మాకు అంత ఘోరం పరిస్థితి.
ఈ గవర్నమెంట్ చేస్తారు ఏం చేస్తారు ఇట్లా ఇల్లు ఇస్తామని ఇప్పటికి నీళ్ళు ఏం లేవు, ఇథనాల్ సప్లై అవుతుంది, దాంతో టెంటులు ఏం లేదు, ఎండకు దూపు అవుతుంది, పరిస్థితి బాగాలేదు. లైన్ బాగున్నది, అవి ఇస్తారా కొనాకట్టి ఇయ్యరా. ఎంతమంది ఉన్నారు అంత ఇన్సూరెన్స్ ఉంది, అది ఊళ్ళకి ఏర్పడి ఇథనాల గురించి బాగా వస్తలేదు, మంచిగా నిలబడి వస్తలేదు. మేము ప్రజల కోసం వచ్చిన వల్ల గంటన్నర అవుతున్నది. సార్లు కూడా స్పందిస్తలేరు. ఆడ లైన్ కోసం పెట్టినాము, కుర్చీల లైన్లు పెట్టినాము, సంఘాలు పెట్టలేరు, ఇక్కడ ఇది లేదు. శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామంలో 34వ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. అమరవీరుల స్థానిక మందిరంలో అమరులకు నివాళులర్పించి జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అమరవీరుల బంధుమిత్ర సంఘం కార్యదర్శి పద్మకుమారి, అంజమ్మ భవానీ, పీడీఎం రాష్ట్ర నాయకులు వైవి వెంకటేశ్వరరావులతో పాటు అమరవీరుల బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము. బంధుమిత్రుల సంఘంగా ఈ సభను ఈ బొడ్డపాడు ప్రజల సహకారంతో మేము నిర్వహించాము. మిత్రులారా, నక్సల్బారి నాటి నుండి ఈనాటి వరకు ఈ సాయుధ పోరాటంలో అమరులవుతున్న వేలాది మంది అమరులను స్మరించుకుంటూనే ఈరోజు ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న మావోయిస్టు పార్టీ పైన ప్రభుత్వము ఈరోజు కగారు పేరుతో అంతిమ యుద్ధం అనే పేరుతో అక్కడ డ్రోనుల ద్వారా అట్లాగే బాంబింగ్ ద్వారా అనేక ఆధునాతన ఆయుధాల ద్వారా ప్రజలపైన దాడి చేస్తుంది. ఇది మావోయిస్టు పేరున జరుగుతున్న ప్రజలపైన చేస్తున్న హత్యాకాండ. ఈ హత్యాకాండను బంధుమిత్రుల సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలంతా కూడా ఖండించాలని మేము కోరుతున్నాము. ఏ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ గడ్డ మీద సుబ్బారావు పాణిగ్రహి, పంచాది నిర్మల, అట్లాగే వెంపటపు సత్యము, ఆదిభట్ల కైలాసము, కృష్ణమూర్తి, ఇట్లా అనేక మంది అమరులయ్యారో, ఏ ఆదివాసీ పోరాటాల నుండి అయితే ఇక్కడ ఉద్యమం కొనసాగిందో అలాంటి వారసత్వాన్నే ఈరోజు దండకారణ్యంలో ఆదివాసులు కొనసాగిస్తున్నారు. మాడ్ ప్రాంతంలో ఏదైతే విస్థాపన జరుగుతుందో ఆ విస్థాపనకి కారణం అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని పెట్టుబడిదారులకు అప్పగించడానికి జరుగుతున్నటువంటి విస్థాపనగా మేము భావిస్తున్నాము. అట్లాగే హత్యలు, లూటీలు, గృహదహనాలు, అక్కడ సైనిక క్యాంపులు, ఈ సైనిక క్యాంపులతోని వాళ్ళు మామూలుగా మనము 1/70 చట్టం కానీ, పెసా చట్టం కానీ, ఫిఫ్త్ షెడ్యూల్, 6th షెడ్యూల్ చెప్తున్నది. ఆ రోజు వాళ్ళ కోసం ఎందుకు తయారు చేశారు, ఆ తయారు చేసిన దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీని వీళ్ళు ఆమోదం అడిగి అక్కడ ఏదైనా సరే చెయ్యాలి అని అంటే వాళ్ళని ఆమోదం అడగాలి. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఈ సైనిక క్యాంపుల దగ్గరకు వచ్చి వాళ్ళు చివరికి పెళ్లి చేసుకోవాలన్నా, సాగు చేసుకోవాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఆగి క్యూలో నిలబడి ఆధార్ కార్డులు చూపించి మేము ఈ పని చేసుకోవడానికి పోతున్నాము అని చెప్పి తప్ప ఏ పని చేసుకోవడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. అట్లాగే ఈరోజు ఈ విధ్వంసం జరగకుండా ఆపి ప్రపంచం, మన భారతదేశం మొత్తాన్ని కూడా వాళ్ళు కాపాడుతున్నారు. వాళ్ళ త్యాగాలతోని, వాళ్ళ బతుకులు బలిదానాలు ఇచ్చి మన అందరి జీవితాలను కూడా భారతదేశ
కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్పై ఫుల్ ఫోకస్ పెట్టింది. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్, ఆ తర్వాత జరిగే పరిణామాలపై ముందస్తుగా అలర్ట్ అయింది. విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ ప్లాన్ చేపట్టింది. ఆ ప్లాన్ వివరాలేంటో చూద్దాం. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలపై ఫోకస్ పెంచింది. కౌంటింగ్ రోజుతో పాటు మిగతా 15 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. రాష్ట్రానికి అదనంగా మరో 25 కంపెనీల కేంద్ర బలగాలను నియమించింది. ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకోగా 2 రోజుల్లో మరో 5 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. ఎలక్షన్ కౌంటింగ్లో హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నియమించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన పల్నాడులో అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను నియమించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పనిచేస్తున్న లావణ్య లక్ష్మిని, విజయవాడ పోలీస్ కమిషనరేట్కు సిఐడి డీఎస్పీ సోమన్నను నియమించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలోని రెల్లి వీధిలో సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల నివాసాల్లో తనిఖీలు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాకు 3 స్పెషల్ అధికారులను నియమించి వారికి సమస్యాత్మక ప్రాంతాల బాధ్యతలు అప్పగించనున్నారు. మరోవైపు జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లో కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణను క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో విస్తృతంగా పర్యటించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్తో కలిసి ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్ల భద్రతను స్వయంగా పరిశీలించారు. విశాఖపట్నం పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసి అక్కడ పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీట్లను సున్నితంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలున్నాయా, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా అంటూ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతను పాటించాలని, అక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లున్న ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. కౌంటింగ్ రోజు కోసం ఎలక్షన్ కమిషన్ భారీ ఏర్పాట్లను చేస్తుంది. రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బలగాల నిఘా నీడలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేస్తుంది. కౌంటింగ్ తర్వాత విజయోత్సవాలు, ఊరేగింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ తీసుకుంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈసీ చర్యలు చేపడుతోంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.